ఈ మధ్య కాలంలో మావోయిస్ట్ సంస్థకు చెందిన సీనియర్ నాయకత్వం దాదాపుగా అందరూ సరెండర్ కావడం అనేది మీకు విదితమే. దాంట్లో భాగంగా ఈరోజు సిపిఐ మావో స్టేట్ కమిటీ మెంబర్ సీనియర్ నాయకురాలు కాకర్ల సమత, ఏలియాస్ మాధవి, ఏలియాస్ షకీలా, ఏలియాస్ దుర్గా వారు ఈరోజు దాదాపు 40 సంవత్సరాల మావోయిస్ట్ జీవితం అండర్ గ్రౌండ్ గడిపిన తర్వాత ఈరోజు తెలంగాణ పోలీస్ ముందు లొంగిపోవడానికి ముందుకొచ్చారు. వీరి గురించి కొన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మావోయిస్ట్ భావాజాలం మరియు ఐడియాలజీ ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉన్నారు. చాలా కమిటెడ్ మావోయిస్ట్ థింకర్స్ వీళ్ళందరూ కూడా. వాళ్ళ తల్లిదండ్రులు కూడా సింపథైజర్స్గా వ్యవహరించారు. చిన్నప్పటి నుంచి కూడా వ్యక్తిగతంగా సమతకు కూడా ఇటువంటి ఆలోచనలు, సిద్ధాంతాలు ఆకర్షించాయి. అక్క కాకర్ల సునీత, ఆమె కూడా సీనియర్ మావోయిస్ట్ లీడర్. ఆమె గత సంవత్సరం ఆగస్ట్ నెలలో ఆమె తెలంగాణ పోలీస్కి సరెండర్ అయిపోయింది. మరి ఇంకో కజన్ సిస్టర్ ఎవరైతే ఉన్నారో కాకర్ల పద్మ అని, ఆమె కూడా సీనియర్ మావోయిస్ట్ లీడరు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో చాలా సుదీర్ఘకాలం ఆమె కూడా పనిచేసింది. 2018లో ఆమె అక్కడ అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బెయిల్ పైన చెన్నైలోనే నివసిస్తుంది. 1985 సంవత్సరంలో ఈమె యూజీగా వెళ్ళింది వైజాగ్ ప్రాంతంలో. అక్కడ అప్పుడున్న నక్సలైట్ల కార్యకలాపాల్లో పాల్గొనేందుకు. అప్పటి నుండి దాదాపు 40 సంవత్సరాల పాటు హైదరాబాద్ సిటీలో అక్కడ ఉన్న కమిటీ సభ్యురాలుగా 10 సంవత్సరాల పాటు, నల్లమల్ల అడవుల్లో 4 సంవత్సరాలు, ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో అక్కడ ఉన్న ఏరియా కమిటీలో 2 సంవత్సరాలు, అహ్మదాబాద్ గుజరాత్ ఏదైతే గోల్డెన్ కారిడార్ కమిటీ అంటారు దాన్ని, దాంట్లో 2 సంవత్సరాలు. అదే కాకుండా మహారాష్ట్ర ఏరియా కమిటీ సభ్యురాలుగా 5 సంవత్సరాలు. దాని తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర కమిటీ ఉమ్మడి కమిటీలో 10 సంవత్సరాల పాటు పనిచేసింది. పటేల్ సుధాకర్ రెడ్డి అని మావోయిస్ట్ సీనియర్ క్యాడర్, ఆయన మిలిటరీ కమిషన్లో పనిచేసిన తర్వాత మావోయిస్ట్లో పార్టీకి ఇంటెలిజెన్స్ వింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆయన పేరుగాంచిన ఒక సభ్యుడైన ఆయన భార్య ఈ కాకర్ల సమత. అయితే అతను 2010లో ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోవడం జరిగింది. కానీ అటువంటి ఆలోచనలు మావోయిస్ట్ సిద్ధాంతానికి అనుగుణంగా అక్కడ సెంట్రల్ కమిటీకి సంబంధించిన అంశాలు అవైతే డాక్యుమెంట్స్ రాసుకునే అవసరం ఉంటుందో, రెజల్యూషన్స్, సెంట్రల్ కమిటీ రెజల్యూషన్స్ ఉంటాయి, అవి రాసుకోవడము, మావోయిస్ట్ సిద్ధాంతానికి సంబంధించిన డైలాగ్స్, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా పొందుపరచడం, ట్రాన్స్లేషన్ తెలుగు టు ఇంగ్లీష్ ఇవి వేరే భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయడం, ఇటువంటివన్నీ కూడా వీరు చేసేవాళ్ళు. మహిళలకు సంబంధించిన సమస్యలు, దాని గురించి ఆర్టికల్స్ రాయడము, డాక్యుమెంట్స్ తయారు చేయడము,
పార్టీలోనే దాన్ని అందరికీ అవగాహన కల్పించడం ఇవన్నీ కూడా చేశారు. ముప్పాల లక్ష్మణరావు ఎవరైతే జనరల్ సెక్రటరీగా సిపిఐ మావోయిస్ట్ పార్టీకి ఇప్పుడు కూడా అజ్ఞాతంలో ఉన్నారు. వారికి కూడా మేము అపీల్ చేసాము ఉదయం కూడా, మళ్ళీ వారి భార్య ఇద్దరు సరెండర్ అయిపోవాలని. ఆ ముప్పాల లక్ష్మణరావు గణపతికి ఒక సిసి స్టాఫ్ మెంబర్గా కూడా ఆమె వ్యవహరించింది. సో ఈరోజు తెలంగాణ పోలీస్ ఏదైతే మానవ దృక్పథంతో వ్యవహరిస్తుందో, సరెండర్ అయిన మావోయిస్టుల పట్ల, సీనియర్ నాయకత్వం పట్ల ఏ విధంగా అయితే రీహాబిలిటేషన్, ఆర్థికంగా సహాయం, సామాజికంగా సహాయం ఇవన్నీ అందిస్తుందో, ఒక ఎన్కరేజింగ్ మోడ్లో ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందో, ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన మేరకు ఆరోగ్య రక్షణ కార్డులు కూడా అందరికీ వారి అంటే ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ కోసం దానికో జియో జారీ చేసి ఈ కార్డులు ఈరోజు పంచడం జరిగింది. ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి చెందిన మావోయిస్టు సరెండర్ అయినారో వారందరికీ అందజేయడం జరిగింది. సో ఈ విధంగా మేము పాజిటివ్గా వ్యవహరిస్తున్నాం కనుక వీరు కూడా కాకర్ల సమత దానికి ఆకర్షితులై ఈరోజు తెలంగాణ పోలీస్ ముందు లొంగిపోవడానికి ఈరోజు ముందుకొచ్చింది. ఈరోజు నేను ములుగు ప్రాంతంలో పర్యటిస్తున్నాను కనుక హైదరాబాద్ కాదు, ములుగు ఇక్కడ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇదే ప్రాంతంలో మావోయిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నాయని మీ అందరికీ తెలుసు. అటవీ ప్రాంతం, దానికి ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకి కారిడార్ ఏరియా, ఇది దట్టమైన అడవి ప్రాంతం. సో ఇక్కడ ఈరోజు దినమంతా మేము పర్యటించాము. సరెండర్ క్యాడర్తో కూడా, సీనియర్ నాయకత్వంతో, వారి క్యాడర్తో కూడా ఇక్కడే మాట్లాడడం, వారికి ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఏ విధంగా మా ఈ పాలసీ పునర్వాసం కార్యక్రమం అవుతుందో ఏ విధంగా ముందుకు సాగుతుంది, దాంట్లో లోపాలు ఏమేమి ఉన్నాయి, మళ్ళీ వాళ్ళ కేసుల గురించి సమస్యలు, వాళ్ళు కొన్ని విషయాలు మాకు తెలియజేశారు. అది మేము కేంద్ర ప్రభుత్వం మరియు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో మేము సంప్రదించి దానికి ఎటువంటి పరిష్కారం తీసుకురావాలనేది మేము ముందు వచ్చే రోజుల్లో ఆలోచిస్తాం. వాళ్ళకి ఏం తెలియజేశామంటే తొందరపడద్దు, కొద్దిగా అందరు కూడా ఓపికతో వ్యవహరించండి. ఎందుకంటే వేరే సైడ్ కూడా ప్రభుత్వాలు, వేరే వాళ్ళందరూ కూడా సమాజం అబ్జర్వ్ చేస్తుంటుంది. మళ్ళీ ఏదన్నా మళ్ళీ ఇది పునరావృతం అవుతుందా, మళ్ళీ స్టార్ట్ అవుతుందా మళ్ళీ అని. కానీ వాళ్ళు ఎటువంటి ఉద్దేశం వాళ్ళకి లేదు. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు పార్టీలో ఉండి యూజీగా ఉండి కార్యక్రమాలు చేసిన తర్వాత వాళ్ళకు కొద్దిగా అన్ఈజీగా అనిపిస్తుంది. ఏం పని లేదు, ఏమైనా చేయాలి అంటే మేము సరెండర్ అయిపోయినాము, మాకు కూడా ఏదన్నా పొలిటికల్ యాక్టివిటీస్ చేస్తామనే ఉద్దేశం ఉంది. ఎటువంటి సమస్య ఉండకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మేము అప్పుడు ఆ రోజుల్లో కూడా మేము తెలియజేసేవాళ్ళం, ఆయుధాలతో కాదు, మీరు బయటకు వచ్చి పార్టీ పెట్టి వాదించండి, పబ్లిక్లో చెప్పండి అని చెప్పేవాళ్ళం. సో ఇప్పుడు కూడా అది వర్తిస్తుంది. అది వచ్చే రోజుల్లో, ముందొచ్చే రోజుల్లో తప్పకుండా దానికి అవకాశం ఉంటుంది, స్పేస్ ఉంటుంది. అదేవిధంగా మన సమాజంలో చాలా పార్టీస్ ఉన్నాయి. ఒక్కొక్క సిద్ధాంతం ఆ పార్టీకి ఉంది. అనేక రకాలుగా లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి, రైట్ పార్టీలు ఉన్నాయి. అన్నిటికీ మన ప్రజాస్వామ్యంలో, భారతదేశ ప్రజాస్వామ్యం చాలా గొప్పది, అన్నిటికీ అవకాశం ఇస్తుంది. సో తప్పకుండా వచ్చే రోజుల్లో దీనికి అవకాశం ఉంటుందని మేము భావిస్తాం. ఒకేసారి అందరి కేసులు మాఫ్ చేసేసి బయటికి పంపిస్తే కూడా అది ఒక ప్రమాదం. సో మేము వేచి చూసి మెల్లమెల్లగా ఒక పాలసీ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఎవరైతే పూర్తి స్థాయిలో మారారు అని అనిపిస్తే కేసులు సీరియస్నెస్ బట్టి, అంటే కొంతమంది మీద ఆ యూఏపీఏ సెక్షన్స్ ఉన్నాయి, కొంతమంది మీద లేవు, ఇవన్నీ కూడా చూసి మేము ఒక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దీనిపైన కలిసికట్టుగా యూనిఫామ్ పాలసీ అడాప్ట్ చేసే అవసరం ఎంతైనా ఉంది. మేము ఒకే రాష్ట్రంలో మా పాలసీ మేము చేస్తామంటే అది మన మొత్తం దేశానికి ఒక ప్రమాదంగా మారవచ్చు. అందుకే దీని గురించి వీళ్ళు ప్రస్తావించారు. కేసులన్నీ ఏమేమి ఉన్నాయో అని మేము అన్నీ తయారు చేస్తాం.
కేంద్ర ప్రభుత్వం MHAలో దీనికి ఒక డివిజన్ ఉంది, దీనికి సెక్రటరీ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళని సంప్రదిస్తాం. ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన అధికారులను వాళ్ళని కలుస్తాం. అందరం కూడా ఉమ్మడిగా ఒక జాయింట్ పాలసీ, అంటే ఇక్కడ మేము కేసులు మాఫ్ చేస్తున్నామంటే మన ఛత్తీస్గఢ్లో చేయకపోతే అదో ప్రాబ్లం, మళ్ళీ జార్ఖండ్లో ఏం చేస్తున్నారు అది కనుక్కోవాలి. సో ఇవన్నీ కూడా మేము కలిసికట్టుగా ఒక ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మావోయిజం పూర్తిగా పోయింది, వీళ్ళని కూడా ఒక అందరినీ బయటికి తీసుకొచ్చి సమాజంలో కలపాలి అనే ఒక ఉద్దేశం ప్రభుత్వాలది. సో ఆ ఉద్దేశం ఏ విధంగా సాధించాలి, ఆ దిశలో ఏ విధంగా పయనించాలి అనేది మేము ఇప్పుడు డిసైడ్ చేయాలి. సో దానికి కొద్దిగా సమయం పడుతుంది, అందరూ కూడా ఓపికతో ఉండాలని కోరుతున్నాం. ఇప్పుడు మీరు నిజం చెప్పాలంటే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో వాళ్ళకు చదువు అంటే తెలియదు, స్కూల్ అంటే తెలియదు, హాస్పిటల్ అంటే తెలియదు. సో అంటే ఒక విధంగా ఉండింది, అక్కడ ఎవరు కూడా పోలేని పరిస్థితి. సో ఈరోజు ఆ ప్రాంతానికి అందుకే వెళ్ళాం. ఇప్పుడు ఇదంతా ఓపెన్ అయిపోయింది, వీళ్ళందరూ కూడా సరెండర్ అయ్యారు, వాళ్ళు కూడా సమాజంలో కలిశారు. సో ఇప్పుడు అభివృద్ధి చేసే అవసరం ఉంది, ఆ గ్రామస్తులకు కనీస వసతులు ఏవైతే ఉన్నాయో అది అందించే అవసరం ఉంది ప్రభుత్వ పరంగా. అటువైపు రోడ్లు వేయడము, వాళ్ళకు స్కూల్స్ కట్టడము, హాస్పిటల్స్ కట్టడము, ఈ ఏవైతే సౌకర్యాలు మిగతా సిటిజన్స్ అందరికీ మనం ఇస్తున్నామో, ప్రజలకు ఇస్తున్నామో, అవి కూడా వీళ్ళు కూడా అర్హులే కదా, దేశస్తులే కదా వీళ్ళంతా. సో ఆ దిశలో ఈరోజు కలెక్టర్ గారు, డిఎఫ్ఓ అందరు కూడా వచ్చారు. సో ఆ రోడ్స్ ఒకసారి కన్స్ట్రక్ట్ అయిపోతే దాని తర్వాత ఎటువంటి అటవీ ప్రాంతానికి ఎటువంటి భంగం కలగకుండా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, పర్యాటక కార్యక్రమాలు ఏమి చేపట్టచ్చో, మళ్ళీ ఇతర డెవలప్మెంట్ అంటే వాటర్ సప్లై గురించి, అక్కడ ఎలక్ట్రిసిటీ లేదు, వాటర్ సప్లై లేదు, ఏమీ లేదు. సో ఇవన్నీ ఎట్లా తీసుకురావాలి, అక్కడ సెల్ టవర్ 5 గంటలు మాకు ఈరోజు ఫోన్ కనెక్షన్ లేదు, అసలు బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అధిగమించి అభివృద్ధి వైపు వెళ్ళాలని ఉద్దేశం. సో తప్పకుండా అందరు కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, అటువైపు ఏపీ, ఒరిస్సా, మహారాష్ట్ర ఇవన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఎటువంటి అభివృద్ధి అక్కడ తీసుకురావాలి, ఏమేమి చేయాలి, కానీ అక్కడ ఉన్న కల్చరు, అటవీ ప్రాంతం అటువంటి దానికి ఎటువంటి నష్టం కలగకుండా ఏ బ్యాలెన్స్ డెవలప్మెంట్ విత్ ప్రిజర్వింగ్ ఆఫ్ ద న్యాచురల్ రిసోర్సెస్ అనేది ఏ విధంగా చేయాలనేది మేము ఆలోచిస్తాం. పోలీసు మేము ఇప్పుడు కాదు, నేను ఈ జిల్లాలో ఏఎస్పీగా 92-93లో పనిచేశాను, ఏఎస్పీ వరంగల్ రూరల్గా. దాని తర్వాత ఆదిలాబాద్లో పనిచేశాను, నిజామాబాద్లో 2000 వరకు పనిచేశాను. అప్పుడు కూడా మేము ఎప్పుడు ఇది కేవలం పోలీస్ యాక్షన్తో సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు అని బహిరంగంగా గట్టిగా చెప్పేవాళ్ళం. అభివృద్ధి తీసుకొస్తేనే, అక్కడ ప్రజలకు ఏదన్నా చూపిస్తేనే, అక్కడ డెవలప్మెంట్, స్కూల్స్, కాలేజెస్, రోడ్లు ఇటువంటివి చేస్తే కానీ ప్రజలు వేరే వైపు ఆలోచన మళ్లించరు అనే వాదన మేము అప్పటి నుంచి చేస్తున్నాం. సో దానికి అనుగుణంగా 1996 తర్వాత ఏదైతే ప్రభుత్వం మల్టీ ఫోల్డ్ స్ట్రాటజీ ఏదైతే అడాప్ట్ చేసిందో, ఒకవైపు యాక్షన్ ఉంటుంది, మిలిటరీ యాక్షన్ ఉంటుంది, ఇంకోవైపు అభివృద్ధి కార్యక్రమాలు, సరెండర్ పాలసీ, ఇవన్నీ కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి. సో దీనికి మాకు ముందు నుంచి తెలంగాణ రాష్ట్రం అందుకే దీనిపైన మొట్టమొదటిసారిగా గ్రే హౌండ్స్, ఎస్ఐబి లాంటి సంస్థల్ని పాటించి ఒక మల్టీ స్ట్రాటజీ ఏదైతే అనుసరించిందో 2008 వరకే మనం విజయం సాధించాం అరికట్టడానికి. మనము మొదటి రాష్ట్రం, వేరే రాష్ట్రాలకు మేము ట్రైనింగ్ ఇచ్చాం, దాని తర్వాత ఏ విధంగా చేయాలో వాళ్ళు నేర్చుకొని ఇప్పుడు ఇంత సమయం పట్టింది. వాళ్ళు కూడా నేర్చుకొని ఛత్తీస్గఢ్లో అటువంటి పాలసీ అడాప్ట్ చేసుకొని, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో సరెండర్ పాలసీ ఇవన్నీ కూడా తర్వాత వాళ్ళు నేర్చుకున్నారు. సో ఇప్పుడు అంతా దేశవ్యాప్తంగా ఈ పాలసీ అనేది ఫాలో అవుతుంది. తప్పకుండా పోలీస్ ఆఫీసర్స్, ఇప్పుడు సిఆర్పిఎఫ్ చెందిన ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఆ రోడ్లు వేయించడము, ఆ స్కూల్స్ వెళ్ళి పాఠాలు చెప్పడము ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో పోలీస్ ఆఫీసర్సే కాదు, వాళ్ళు ఒక కాంటాక్ట్ పాయింట్, సొసైటీకి, సమాజానికి ఒక కాంటాక్ట్ పాయింట్ లాగా మారారని
మీకు తెలియజేస్తాం.